హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో అర్థమాటిక్ గురించి 10 క్వశ్చన్స్, సైకోమెట్రీ గురించి 10 క్వశ్చన్స్ అండ్ టెక్నికల్ గురించి 20 క్వశ్చన్స్ గురించి నేను డిస్కస్ చేశాను. సో టెక్నికల్ గురించి 20 క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చెప్తాను. నార్మల్గా మనం బీటెక్ స్టూడెంట్స్ అయినా, డిగ్రీ స్టూడెంట్స్ అయినా టెక్నికల్ క్వశ్చన్స్ అంటే మనం ఏం ఆలోచిస్తాం? సో సి గురించి కానీ, జావా గురించి కానీ, పైథాన్ గురించి కానీ కోడింగ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. మనం అలా చేయాలి అనుకుంటాం. కానీ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే నాకేమొచ్చాయంటే టోటల్ ఫిజిక్స్. ప్రతి క్వశ్చన్ 20 క్వశ్చన్స్ కూడా నాకు ఫిజిక్సే వచ్చాయి. ఒమేగా అంటే ఏంటి, ఒమేగా సి, ఒమేగా టీ ఫార్ములాస్, ఎస్ఐ యూనిట్, కార్నాట్స్ ఇంజన్, ఇది ఇంటర్లో వచ్చింది, డిగ్రీలో కూడా ఉంది, అందుకే ఇచ్చారు. సో మీరు ఏం చేయాలంటే మనకి యూట్యూబ్లో వాళ్ళు మోడల్ పేపర్స్ చూపిస్తున్నారు. మనకి అట్లా ఫిజిక్స్ వచ్చిందని కానీ, మ్యాథ్స్ గురించి కానీ ఒక్క చిన్న క్లూ కూడా చెప్పలేదు. ఓన్లీ అర్థమాటిక్ గురించి చెప్పారు. అలా కాకుండా మీరు ప్రతిదీ కూడా ఎగ్జామ్ మీకు 5 డేస్కి ముందరే మెసేజ్ వస్తుంది కదా, అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ మటుకు చూసుకోండి, బాగా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఓకేనా? టెక్నికల్ అయితే నాకు మొత్తం ఫిజిక్సే వచ్చింది, అందుకే చెప్తున్నాను. మీకు మొత్తం కంప్యూటర్ రావచ్చు, మొత్తం లేకపోతే మ్యాథ్స్ రావచ్చు. డిగ్రీలో ఏ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే అయితే వస్తాయి ఖచ్చితంగా, అటు మటుకు నేను చెప్పగలుగుతాను. మీకు బీటెక్లో ఏ అయితే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మటుకు బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఒక కంప్యూటర్స్ గురించే కాదు, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్నైనా ఇవ్వచ్చు. టెక్నికల్ అంటే మనం కోడింగ్ అని ఆలోచిస్తాం, బట్ దట్ ఈజ్ నాట్ కోడింగ్. ఏ సబ్జెక్ట్ అయినా టెక్నికల్లో ఇవ్వచ్చు. దెన్ నెక్స్ట్ 45 మినిట్స్లో స్కిల్ అసెస్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో కమ్యూనికేషన్ అసెస్మెంట్లో మనకి మొత్తం 3 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ 1 మినిట్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో నాకు ఫస్ట్ వచ్చేసి మీరు వీకెండ్లో ఏ విధంగా రిలాక్స్ అవుతారు, సో వీకెండ్లో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ టాపిక్ అనమాట. సో సెకండ్ టాపిక్ వచ్చేసి మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు, ఎలా ఉంటారు. అండ్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి రిలాక్స్ టైం. సో మీరు రిలాక్స్ టైంలో మీరు ఏ విధంగా ఉంటారు. సో నార్మల్గా మనం కమ్యూనికేషన్ అంటే మనం ఏం ఆలోచిస్తాం, సో చైల్డ్హుడ్ గేమ్ గురించి కానీ, ఒక ఫెస్టివల్ గురించి కానీ, లైక్ ఇంకా బ్రదర్ గురించి అలా అడుగుతారేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వాళ్ళు అక్కడ చాలా అంటే అది ఈజీనే. అంటే రిలాక్స్ టైంలో మనం ఏం చేస్తాం, ఫ్రీ టైంలో మనం ఏం చేస్తాం, మన ఓన్గా ఇలా ఇంగ్లీష్లో ఒక 1 మినిట్ మాట్లాడితే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నా కౌశలం ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో టోటల్ స్కిల్ అసెస్మెంట్ 45 మినిట్స్, కమ్యూనికేషన్ అసెస్మెంట్ వచ్చేసి 15 మినిట్స్, టోటల్గా 1 అవర్ అయితే మనం టైం అనేది ఉంటుంది. సో డిగ్రీ వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మార్నింగ్ ఒకళ్ళకి, ఈవినింగ్ ఒకళ్ళకి పెడుతున్నారు. మార్నింగ్ 11కి, మధ్యాహ్నం 3కి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.